నిన్న ఇజ్రాయెల్ మీద జరిగిన వివిధ దాడుల గురించి మాట్లాడుకున్నాం. అందులో ఒకటి లిటిల్ ఇండియా మీద దాడి. ఇజ్రాయెల్ మీద ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడ డిమోనా నగరం ఒక్కసారిగా వార్తలకు ఎక్కింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వాళ్ళ సంఖ్య 30% దాకా ఉంటుంది. అందుకే డిమోనాకి లిటిల్ ఇండియా అని పేరు వచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన అంటియోకస్ 4 ఎపిఫానిస్ అరాచకాలను తాళలేక కొందరు యూదులు భారత్లోకి కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతుంది. వాళ్ళ సంతతి ముంబై, నౌగావ్, పూణే, అహ్మదాబాద్లో స్థిరపడింది. వీళ్ళను బెనే ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ బిడ్డలు అనేవాళ్ళు. వారు గానుగ బట్టి నూనె తీసే వృత్తిలో కిరాణా వ్యాపారంలో స్థిరపడ్డారు. 1948లో వీళ్ళ జనాభా 20,000కి చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్రం ప్రకటించుకోవడంతో వాళ్ళు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్ళు డిమోనాకు పరిచయం చేశారు. సోంపాపిడి, గులాబ్ జామ్, పాప్డి, చాటు, బేల్పూరి వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులు చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇసాక్ సతాంకర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్లో 2వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ను డిమోనాలో నిర్వహించారు. గత నవంబర్లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్ అయింది.